నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం శంకుస్థాపన. దేశాల అభివృద్ధి సముద్రాలు నదులే ఆధారమని వ్యాఖ్య. మూసీ పునరుజ్జీవం ప్రాధాన్యతకు సర్కార్ కీలక నిర్ణయం. ప్రణాళిక సమన్వయం పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీ. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి పొన్నం. 100 సమీకృత హాస్టళ్లు నిర్మిస్తున్నామని వెల్లడి. ఇరాన్తో ఒప్పందం కుదరాలంటే హర్ముజ్ను తెరవాల్సిందన్న ట్రంప్. అమెరికా సైనిక చర్యల తర్వాత టెహ్రాన్ బలం తగ్గిందని ఎద్దేవా. దాడులు ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా. అణు కేంద్రాలపై దాడులు ప్రమాదకరమన్న IAEA. దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రంగా మారుతోంది. అణు పారిశ్రామిక కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్ లెబనాన్పై దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. అటు అణు కేంద్రాల సమీపంలో జరుగుతున్న దాడులు ప్రమాదకరమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది. ఇరాన్లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. కర్మాన్షా ప్రావిన్స్ లో జరిగిన దాడుల్లో ఒక గర్భిణీ మహిళ సహా పలువురు మరణించినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. జాంజాన్ నగరంలో జరిగిన ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో అపార్ట్మెంట్ భవనం దెబ్బతిని 5గురు మృతి చెందగా 7గురు గాయపడ్డారు. దక్షిణ టెహ్రాన్లో క్షిపణి తాకి నివాస భవనం దెబ్బతింది. భవన శిథిలాల నుంచి బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. మరోవైపు బుషెర్ అణు విద్యుత్తు కేంద్రం సమీపంలో జరుగుతున్న దాడులు పెద్ద అణు ప్రమాదానికి దారితీయవచ్చని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ హెచ్చరించింది. ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా మరిన్ని చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. క్వార్ఫ్ టెబ్నిట్ పట్టణంలో జరిగిన దాడిలో ఒక పారామెడిక్ మరణించగా 4గురు గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లిటానీ నది వరకు తమ పదాతి దళాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. బీరుట్లోని దక్షిణ ప్రాంతాలపై కూడా వైమానిక దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు అడ్వైజరీ జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. టెల్ అవీవ్ పై జరిగిన క్షిపణి దాడిలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ దాడి వల్ల భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అంతటా హెచ్చరిక సైరన్లు మోగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యెమెన్ నుంచి తొలిసారిగా ఇజ్రాయెల్ వైపు ఒక క్షిపణి దూసుకురాగా దాన్ని అడ్డుకున్నట్లు IDF తెలిపింది. అటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడులు చేస్తోంది. బహ్రెయిన్లో ఇరాన్ దాడికి ఓ భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. UAE, సౌదీ అరేబియా తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించాయి. అబుదాబిలో ఇరాన్ క్షిపణి శకలాలు పడి 5గురు భారతీయులు గాయపడినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో హెజ్బొల్లా దాడులు చేసింది. యుద్ధం ముగించేందుకు ఇరాన్తో ఒప్పందం కుదరాలంటే హర్ముజ్ జలసంధిని తెరవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మియామిలో జరిగిన సౌదీ మద్దతు ఉన్న ఓ సమ్మిట్లో ట్రంప్ మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ గతంలో ప్రభావం చూపించినా అమెరికా సైనిక చర్యల తర్వాత వారి బలం తగ్గిందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నాటో దేశాలపై సైతం ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా ఎప్పుడూ నాటోకు సాయం చేస్తుందని, కానీ తమకు అవసరమైనప్పుడు ఆయా దేశాలు ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. క్యూబాపై కూడా భవిష్యత్తులో చర్యలు ఉండవచ్చని ట్రంప్ చెప్పారు.
పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ కాల్లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ ఫోన్ కాల్లో యుద్దం పరిస్థితులు, హర్ముజ్ జలసంధి తెరవాల్సిన ఆవశ్యకతపై ట్రంప్ మోదీ చర్చించినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై ఇరు దేశాధినేతలు మాట్లాడుకుంటుండగా మస్క్ ఎందుకు పాల్గొన్నారనే విషయం ఇంకా తెలియలేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఆ ఫోన్ కాల్లో మస్క్ ఎలాంటి విషయాలు ప్రస్తావించారనే అంశాలపై స్పష్టత లేదని వెల్లడించింది. ట్రంప్ మోదీ ఫోన్ కాల్ గురించి శ్వేతసౌధం, భారత సర్కార్ చేసిన ప్రకటనల్లో ఎక్కడ కూడా మస్క్ ప్రస్తావన లేదు. నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. గతేడాది నేపాల్ యువత చేపట్టిన జంజీ ఉద్యమంపై ఉక్కుపాదం మోపారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో నిరసనకారులపై బలప్రయోగం, మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను మోపినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోపే కేపీ శర్మ ఓలీని అరెస్టు చేయడం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విచారణ తర్వాత రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈసీ విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఈ జాబితాలను ఈసీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. గత నెల 28న ప్రచురించిన తుది ఓటర్ల జాబితాలో సుమారు 58 లక్షల పేర్లను విచారణలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. వాటిని ఓటరు జాబితా నుంచి తొలగించాలా లేదా అని విచారించేందుకు 705 మంది న్యాయాధికారులను నియమించారు. ఇప్పటి వరకు ఈసీ విడుదల చేసిన 2 అనుబంధ ఓటర్ల జాబితాలో ఎంతమంది పేర్లను జాబితాలో ఉంచారు, తొలగించారు అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రజా సమస్యల కోసం ఎప్పటికీ చిత్తశుద్దితో పోరాడతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 25న మేడ్చల్ వేదికగా నూతన పార్టీ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కొత్త పార్టీ స్థాపించిన అనంతరం జనాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నూతన రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కవిత ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు జాగృతి సంస్థ ద్వారా ఇప్పటికే ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నారు. ఈ సమయంలో మీకు పార్టీ పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే ప్రధానంగా ఒకటండి, జాగృతి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తే అన్ని పార్టీలు నేషనల్ పార్టీస్ అయిపోయినాయి. ఫస్ట్ థింగ్. సో ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ప్రాంతీయ సమస్యల్ని మనం పారదోలాలనుకున్నామో, అవి నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 కావచ్చు, ఆ 3 కూడా కనీసము సాల్వ్ అయినటువంటి పరిస్థితి లేదు. చాలా చోట్ల ప్రజలు ఇంకా మా ఆకాంక్షలు పూర్తి కాలేదు, దీని మీద ఎవరైనా పనిచేయాలి అనేటటువంటి ఆలోచన చూపిస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీలు కూడా ప్రజల నుంచి ఓట్లు తీసుకొని తర్వాత ఆ పార్టీలను పెంచుకుంటున్నాయి తప్పితే ప్రజల్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. సో జాగృతి ఏదైతే 20 సంవత్సరాలు ప్రజల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందో, నేను నిజామాబాద్ ప్రజల దయ వల్ల ఏదైతే ఎంపీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎమ్మెల్సీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ప్రజా పోరాటాలలో ఉన్నటువంటి అనుభవము, పాలనలో ఉన్నటువంటి అనుభవం, రెండింటిని కూడా మిళితం చేసి ఒక కొత్త తరహా రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి 3 జాతీయ పార్టీలను తట్టుకొని ఏ విధంగా నిలబడతారు మీరు? అంటే ఒక్కటండి, జాతీయ పార్టీలు ఏమైనా ప్రజలకు పనిచేస్తేనేమో తట్టుకోవడమో లేదా ఫైటా అన్న క్వశ్చన్ ఉంటుంది. అసలు ఎవరు పనిచేస్తున్నారని. గవర్నమెంట్ టోటల్ సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు ధర్నా చేయరు, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు ధర్నా చేయరు, ఎంఐఎంఓలు ఒకరు ధర్నా చేయరు. సో ఇవాళ జరగాల్సింది ఏంది? ఈ రాష్ట్రంలో కొత్త పాలిటిక్స్ రావాలి, క్వశ్చన్ చేసేయాలి. అంటే ఓన్లీ ప్రశ్నించడం కాదు, ప్రశ్నించాలి, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి, అల్టిమేట్ గా పరిష్కరించాలి. సో ఈ 3 దశలు దాటుకొని తట్టుకొని ప్రజల మధ్యలో నిలబడే శక్తి కావాలి. ఇవాళ ఆ శక్తి రేపు జాగృతం. సో నా పార్టీ సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నాకు ప్రజల మధ్యలో ఉండడమే ఇష్టం, ప్రజలతో కలిసి ఉండడమే ఇష్టం, వారితో మమేకం అవడమే ఇష్టం. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న క్రమంలో వామపక్షాలు కొంతమేర విఫలమవుతాయి మేడం. భవిష్యత్తులో వారిని కలుపుకొని పోయే అవకాశం ఉంది. అంటే వామపక్షాలు ప్రజల పక్షం ఉంటే తప్పకుండా కలుపుకుంటాం. కేవలం వామపక్షం అని కలుపుకోవాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ప్రజల పక్షాన ఉండి ఇష్యూ బేస్డ్గా ఆ ఇష్యూలో వాళ్ళు రైట్ సైడ్ ఉన్నారనుకుంటే డెఫినెట్గా లెఫ్ట్ని కూడా కలుపుకుంటాం. ఇట్లా ఫ్యూచర్లో కూడా ప్రజల పక్షాన నిలబడి ఫైట్ చేసేటటువంటి ఏ పార్టీలైనా వారిని ఖచ్చితంగా కలుపుకుంటాం. వామపక్షమా ఈ పక్షమా అన్నది కాదు, నువ్వు ప్రజల పక్షం అయితే ఎవరితో కలిసి పనిచేస్తావు సార్. మీరు అంటున్నటువంటి సామాజిక న్యాయం అందరి ద్రాక్షగా మారింది ఇప్పుడు కూడా. మరి మీ పార్టీతోనైనా సామాజిక న్యాయం దక్కుతుందంటే ఏం చెప్తారు? మా పార్టీతో కేవలం తెలంగాణ వాళ్ళకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సామాజిక న్యాయం దక్కుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ చేంజ్, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం కావాలి మన దేశంలో అంటే బీసీలకు, మహిళలకు స్థానం దక్కాలి. సో దానికోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా చేస్తాం. పార్టీ ప్రకటన తర్వాత ఏ సమస్యలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తారు? అంటే ప్రజా సమస్యలు అనేటటువంటిది నిరంతరం ఉన్నటువంటి వాటిని తీసుకొని వెళ్లడంతో పాటు ఏదైతే ప్రభుత్వాలు హామీ ఇచ్చి మర్చిపోయినాయో, అంటే జవాబుదారీ తనం లేకుండా వ్యవహరిస్తుందో ప్రభుత్వం వాటి మీద, అట్లనే అల్టిమేట్గా ప్రజల ఇష్యూ, ప్రజలకు ఏది కంఫర్ట్ ఇస్తుందో దానికోసం మేము ఫైట్ చేస్తాం. మీరు ఇప్పటికే బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తారు మేడం. మీ పార్టీలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? మా పార్టీ కాదు, దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఇవ్వాలంటున్నా. నేను ఒకదాని ఇస్తాయి కాదు కదా, నేను ఒకదాన్ని ఇవ్వడంతో ఏది జరగదు. సో అట్లా జరగాలంటే రాజ్యాంగం మారాలి, దానికోసం ఫైట్ చేయాలి. దానికోసం ఫైట్ చేస్తూనే ఓ పక్క లీడర్షిప్ పెంచుకుంటాం. అది బీసీస్ కావచ్చు, అది మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, మైనారిటీ కావచ్చు. వీ హ్యావ్ టు క్రియేట్ లీడర్స్. ఆ లీడర్షిప్ క్రియేట్ చేసుకుంటూనే ఫైట్ చేస్తుంటాం. రెండు దశలుగా జరగాలి. మీరు పెట్టబోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది? బీఆర్ఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్టీస్. బీఆర్ఎస్ మీద నాకేం కక్ష ఉంటుంది. బీఆర్ఎస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్టీ. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరితో లొల్లే ఉంటుంది మాకు. ఎందుకు లొల్లి? ప్రజల కోసం లొల్లి. సో ప్రజా సమస్యల మీద అన్ని పార్టీలు మాకు ఒకటి. ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలే కాదని మీ పార్టీని ప్రజలు ఆదరించాలంటే ఏం చెప్తారు మేడం? కాదని ఎందుకు ఆదరించాలన్నా, ఒకటి, ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా నేను నా ఇంట్లో ఎట్లా సమస్య వస్తే ఎంత తల్లడిల్తానో, నా కొడుకు సమస్య వస్తే ఎంత తల్లడిల్తానో, అంతే ఆవేదనతో, అంతే సంవేదనతో రాష్ట్రంలో ఏ మూల చిన్న సమస్య వచ్చినా నేను తల్లడిల్తాను, తన్లాడతాను అది పరిష్కరించుకోవడం కోసం. కాబట్టి ప్రజలు నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారు, వారి హృదయాల్లో స్థానం సంపాదిస్తాననే విశ్వాసం నాకు ఉంది. చివరగా మీరు ప్రకటించబోయే పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటి, ఉద్దేశాలు ఏంటి? లక్ష్యాలు, ఉద్దేశాలు నేను 25th ఏప్రిలే చెప్తా మీకు. ఇప్పుడు మాత్రం 25th ఏప్రిల్ రోజు పొద్దున్నే 10కి ఉంది కాబట్టి మా జాగృతి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కోరుకునేటటువంటి ప్రజాస్వామిక వ్యక్తులు, శక్తులు అందరూ కూడా తరలి రావాల్సింది కోరుతున్నారు. 25 తారీఖున జరిగే పార్టీ ఆవిర్భావ సభకు బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆమె పిలుపునిస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి. విదేశీ విద్య అన్ని కూడా సానుకూలంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనే మాట మీ ద్వారా మనం చేస్తున్నాం. శ్రీ సాంబశివరావు గారు థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి చాలా సమస్యలు ఆర్టీసీ వారు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేక పర్యాయాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు సమ్మె నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందువల్లంటే ఆర్టీసీ తెలంగాణ ఫార్మేషన్లో ఆర్టీసీ, సింగరేణి ఈ కార్మికుల పాత్ర లేకుండా ఆనాడు ఆ ఉద్యమం సకల జన సమ్మె విజయవంతమయ్యేది కాదు. అటువంటి వాళ్ళని మనం అనేక సందర్భాల్లో కూడా వారికి చెప్పారు. కనీసం వారికి వారి బాధలు చెప్పుకోవడానికి ఒక యూనియన్ కూడా లేకపోవటం అనేది చాలా డెమోక్రటిక్ సిస్టంలో చాలా అన్యాయం. దానిపైన నేను మా మిత్రులు ప్రభాకర్ గారికి కూడా అదే పర్యాయాలు చెప్పాను. దానిపైన మంచి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ విలీనం ఇష్యూస్ కానీ ఇంకా ఇతర అంశాలు అవి ఉంటే వారితో మాట్లాడండి. మీ ఇబ్బందులు ఏమిటో చెప్పండి. ఆర్టీసీ వాళ్ళు మీ సొంత మనుషులుగా, సొంత పిల్లలుగా చూసుకోవాలి. వాళ్ళని మీరు చేసి ఏ మేరకు పరిష్కారం, మీకు ఆర్థిక భారం లేకుండా పరిష్కారం చేయగలుగుతారో ఆ మేరకు చేయండి. మిగిలిన ఏమైనా ఉంటే సమయం అడగండి. తద్వారా సమస్య సానుకూలంగా పరిష్కారం చేసుకుంటే మంచిది. వాళ్ళందరూ రోడ్ల మీద పడితే ప్రభుత్వానికి మంచిది కాదు. అలాగే ఎలక్ట్రికల్ బస్సెస్కి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ బస్సులు అనేది మస్ట్, ఇది అవసరం. కానీ అదే సమయంలో అవి ఆర్టీసీ పరిధిలో ఉండాలి, ఆర్టీసీ ఆధ్వర్యంలో జరగాలి. ఎందువల్లంటే పొల్యూషన్ రోజు రోజుకి పొల్యూషన్ లెవెల్స్ ఎదుగుతున్న తరుణంలో అది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే అది జరగాలి. ఈ రెండో అంశం బీసీలకు సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీ 42 రిజర్వేషన్ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. దీనిపైన కొంతమంది ఎలా వచ్చిందంటే మీ పరిధిలో లేనప్పుడు మీరు ఎలా చేస్తారు,
మీ పరిధిలో లేదు కదా, ఇది మోసం చేయటమే కదా అనేది అట్లా అంటున్నారు. నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎక్కడో చోట ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టకుండా డైరెక్ట్గా కేంద్రమే ఇవ్వాలంటే ఇవ్వదు. అందువల్ల అన్ని ఎఫర్ట్స్ కూడా ఇక్కడ పెట్టారు. మన అందరం కూడా చర్చల్లో పాల్గొన్నాం, తీర్మానం చేశాం, కేంద్రానికి పంపించాం. ఇప్పుడు బాలు కేంద్రంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. దాన్ని సాధించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చొరవ చేయాల్సింది ఏంటంటే అన్ని పార్టీలని తీసుకుని మీరు ఢిల్లీ వెళ్ళండి, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, లేకపోతే ఇంకెవరు సంబంధిత వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ ప్రయత్నం కూడా అక్కడ చేస్తే మీ తప్పు లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంతకంటే మార్గం లేదు, మీరు చేయాల్సిన మేరకు చేశారు, కానీ అల్టిమేట్గా అక్కడికి తీసుకెళ్లాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొన్ని కులాలకు సంబంధించి వడ్డెరా, రజిక ఇటువంటి అనేక కులాల వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళ ఇష్యూస్ దృష్టికి తీసుకొస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కులాలను బట్టి కార్పొరేషన్లు అడుగుతున్నారు. ప్రతి కులాన్ని, పేద కులానికి కూడా కార్పొరేషన్ ఉంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఏ కులాలకు కార్పొరేషన్ లేవో అది చూడవలసిందిగా మన బీసీ కులాలకు సంబంధించినటువంటి మా మిత్రులు ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఆ కార్పొరేషన్లు చొరవ చేస్తే వాళ్ళకి ఆత్మగౌరవం నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఇక హోమ్ డిపార్ట్మెంట్, ఈ 3 అంశాలు మీ కాబట్టి ఒక్కొక్క అంశం చెప్తున్నాను. హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు మీరు సమాధానం ఇచ్చారు కాబట్టి దానిలో ట్రాఫిక్ పోలీసులది చాలా ఇబ్బంది అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, పోయినసారి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. తమిళనాడు సిస్టంలో ట్రాఫిక్ పోలీసులు కనీసం కూర్చోవడానికి లేకుండా వాళ్ళు కంటిన్యూస్గా నిలబడటం అనేది చాలా ఇబ్బందిదాయకం ఉంది. దానికి ఒక పరిష్కారం ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అలాగే వారికి రావాల్సిన సరెండర్ లీవ్స్, టీఏలు, డిఏలు వాళ్ళంతా చిన్న ఉద్యోగస్తులు, దానిపైన మీరు చొరవ చేసి ఖచ్చితంగా త్వరితగతిన వారికి ఇప్పిస్తే ఒక్కొక్కరికి 72 టీఏలు అలా బాకీ ఉండటం అది న్యాయం కాదు. దాన్ని ఖచ్చితంగా దానిపైన చొరవ చేయమని కోరుతున్నాను. అలాగే ఆర్డినరీ సిస్టమ్ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది. ఆర్డినరీ సిస్టమ్ వలన బానిసల్లాగా, కొత్త బానిసల్లాగా వీళ్ళు అసలు ఉద్యోగం వదిలేసి అధికారుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి పనులు చేసేటువంటిది ఆ సిస్టమ్ రద్దు చేయాలని కోరుతూ, ఆఖరిగా షిఫ్ట్ సిస్టమ్, పోలీసుకి షిఫ్ట్ సిస్టమ్ ఉంటే ఎఫిషియన్సీ పెరిగిద్ది. పోలీసులకు షిఫ్ట్ సిస్టమ్ ఉండటం ద్వారా వాళ్ళు మానసికంగా భార్యాభర్తలతో కలిసి ఉండటానికి, ఏదైనా క్రిటికల్ కేసు వచ్చిందనుకోండి అప్పుడు తప్పనిసరి అనుకుంటే కంటిన్యూగా ఉంటారు, అది వేరు. రొటీన్ కోర్సులో షిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంటే బాగుంటుందని ఈ 3 మీ అంశాలకు సంబంధించి నా అభిప్రాయం తెలియదు. థ్యాంక్ యూ సార్. సార్, ప్రధానంగా బీసీ ఎండలు ముదరక ముందే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులు అరిగోసపడుతున్నారు. సింగూరు కట్ట మరమ్మతుల కోసం నీటిని దిగువకు వదలటంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని, ఎన్ని బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదని వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కట్ట మరమ్మతుల కోసం నీటిని దిగువకు వదలటంతో వేసవికి ముందే అడుగంటిపోయింది. పంటలకు నీరు అందటం లేదని, బోర్లు సైతం ఎండిపోతున్నాయని నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనూర్ మండలంలో రైతులు బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. మంజీరా నదిని నమ్ముకుని పంట వేశారు. కానీ కట్ట మరమ్మతుల కోసం నీటిని వదిలివేయటంతో నది అడుగంటిపోయింది. ఈ కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటలు ఎండిపోయి సాగు కష్టంగా మారింది. పెట్టిన పెట్టుబడి సైతం రావట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు వెళ్ళిపోయినాయి సార్, ఇప్పుడు ఏమి కూడా లేకుండా అయిపోతున్నాయి. మా బావిలు కూడా ఇప్పటిదాకా ఉండే నీళ్ళు, కానీ ఇప్పుడు నీళ్ళు లేకుండా అవుతున్నాయి సార్. మరి ఇప్పుడు ఏం వాటర్ కూడా మాకు తాగేతందుకు కూడా నీళ్ళు లేకుండా అవుతున్నాయి సార్. నా సముద్రం వల్లే మా బావిలో నీళ్ళు ఉండే, మరి ఇప్పటిదాకా మాకు ఏమి కూడా కొలత లేకుండా సార్. కానీ ఇప్పుడు ఎట్లా సార్, మాకు మెరుగ వంటలకి మా ఇవి డ్రాము పువ్వులు కంప్లీట్ అయితే మాకు మంచిగా ఉంటుంది సార్. మంజీరా నీళ్ళు వదలడం వలన బావిలల్లో, బోర్లల్లో నీళ్ళు ఎండిపోతున్నాయి. మరి ఇక మేము మళ్ళా వలస పోయే ప్రాబ్లమ్స్ వస్తున్నది. మేము వర్క్ ఏమున్నదో తొందరగా వర్క్ పూర్తి చేసి చేయాలని కోరుతున్నాము. రబీ పంట అటు ఇటు ఇలా తీసుకున్నాము. వచ్చే సీజన్ ఖరీఫ్ సీజన్ కల్లా కొంచెం వాటర్ ఆపేటట్టు చూస్తే గవర్నమెంట్ చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని మంజీరా సరిహద్దు గ్రామాల్లో సుమారు 6,000 ఎకరాల్లో చెరకు సాగు చేశారు.
ఉన్న కొద్దిపాటి నీటితో చాలా మంది రైతులు ఉల్లి సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నిల్వ చేద్దామంటే నారాయణఖేడ్లో కోల్డ్ స్టోరేజీలు లేవని, చెట్ల కింద ఉంచితే పంట చేతికి అందకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మంజీరా నుంచి కాలువల్ని ఏర్పాటు చేసి పంటలు సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నీళ్లు అభ్యంతరం చాలా అవుతున్నది. బోర్లు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి. బోర్లు మన గేట్ నుంచి మా తాన్ని ఉండే గొడ్డగొడ్డు బయటాలు అవుతున్నది. తాగడానికి పరిశాన్ అయిపోతున్నది. దీనివలన జర మీకు మాకు దయచేసి జర మిరగం దాకా మాకు జర మంచిగా చేస్తే మాకు మంచిగా ఉండేది. మాకు ఎండిపోతున్న నీటి గురించి వసతులు చాలా కరువవుతున్నాయి. మాంజీరాలో తొందరగా రిపేర్ చేసి మంచిగా చేస్తే చెరుకు పంటలు పండుతాయి. మరి వేరే పంటలకు కూడా చాలా ఆధారంగా ఉంటుంది. తాగునీటి సమస్య కూడా తీరుతుంది. కావున గవర్నమెంట్ దీనికి సహకారం తీసుకొని తొందరగా కంప్లీట్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని కోరుతున్నాం. మంజీరా నిండుకుండలా ఉన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి గొర్రెలు, మేకలు, పశువుల్ని తీసుకువచ్చి కాపర్లు ఇక్కడ మేపేవారు. ఇప్పుడు నీరు, మేత లేకపోవడంతో తిరుగుపయనమయ్యారు. మేపడానికి సింగూరు సైడ్ వచ్చాము. వాటర్ అంతా ఇడిసబెట్టడంతో మా గొర్రెలకు మేత ఇబ్బంది కావడంతో మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఇబ్బంది ఉంది వాటర్ తీసేయడం వల్ల. ఇందువలన ప్రభుత్వం ఏదన్నా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మంజీరా కట్ట మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి కాకపోతే వలసలు తప్పవని గ్రామస్తులు చెబుతున్నారు.